మనము అజ్ఞానము కాకూడదు. అజ్ఞానము అంధకారమైన మనసును కలిగజేస్తుంది. రెండవది అజ్ఞానం ఏం చేస్తుందంట? హృదయ కాఠిన్యం కలిగజేస్తుందంట. అజ్ఞానం ఏం చేస్తుందంటే దేవునిలో ఉండే జీవములోంచి మనల్ని ఏం చేస్తుంది? వేరుపరుస్తుంది. 3 మాటలు చెప్పాడు అక్కడ. అజ్ఞానం ఏం చేస్తుందంటే మన మనసును అంధకారంగా చేస్తుంది. 2, అజ్ఞానము హృదయాన్ని కఠినపరుస్తుంది. అది వాక్యం వినబడుతూ ఉంటుంది. వాక్యంలో ఇదిగో నువ్వు ఇలా ఉంటున్నావు, నువ్వు అలా ఉంటున్నావు, నీ బ్రతుకు సరి చేసుకో, నీ నడక సరి చేసుకో అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కానీ అజ్ఞానము హృదయ కాఠిన్యాన్ని కలగజేస్తుంది, హృదయాన్ని కఠినపరిచేస్తుంది. 3వది అజ్ఞానము దేవుని యొక్క జీవములోనికి మనల్ని వెళ్ళనివ్వదు. ఎక్కడికి వెళ్ళనివ్వదు? అజ్ఞానం ఎక్కడికి వెళ్ళనివ్వదు? దేవుని యొక్క జీవములోనికి మనం వెళ్ళనివ్వదు. అందుకనే అజ్ఞానులుగా ఉండకూడదు. మనము అజ్ఞానులు కాకూడదు.